నమస్కారం. టీసాట్ వీక్షకులకి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ 1 మెయిన్స్లో ముఖ్యంగా పేపర్ 4 సెక్షన్ 3కి సంబంధించి అభివృద్ధి పర్యావరణ సమస్యల్లో టీసాట్ ద్వారా మనం గతంలో అనేక అంశాలను విస్తృతంగా చర్చించడం జరిగింది. ఈరోజు జాతీయ పర్యావరణ విధానం, ముఖ్యంగా పర్యావరణ సంక్షోభానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం అనేక విధాలుగా అనేక మార్గాల ద్వారా, అనేక చట్టాల ద్వారా, అనేక విధానాల ద్వారా పర్యావరణాన్ని పరీక్షించడం కోసము ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. సో ఈ పరంపరలో మనకి 2006లో జాతీయ పర్యావరణ విధానం అని ఒక విధానాన్ని రూపొందించారు. ఒక రకంగా ప్రభుత్వము ఒక సమస్య పరిష్కారం కోసము రాజ్యాంగంలో ఉండేటువంటి నిబంధనల మేరకు చట్టాలను రూపొందిస్తుంది. చట్టాలను అమలు చేసే సందర్భంలో కొన్ని విధానాలను రూపొందిస్తుంది. అదే పరంపరలో కేంద్ర ప్రభుత్వం కూడా జాతీయ పర్యావరణ విధానాన్ని రూపొందించి అంతర్జాతీయ నిబంధనలను కూడా పర్యావరణ పరిరక్షణకు సంబంధించినటువంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి సందర్భం కనబడుతుంది. సో ఎగ్జామ్స్లో మనకి ఈ జాతీయ పర్యావరణ విధానం మీద ఈసారి ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే అంతర్జాతీయ స్థాయిలో భారత ప్రభుత్వం కూడా పర్యావరణ సంక్షోభానికి సంబంధించినటువంటి పరిష్కారాలను వెతికేటువంటి ప్రయత్నం చేస్తున్నది. సో దాంట్లో భాగంగా తప్పనిసరిగా జాతీయ స్థాయిలో పర్యావరణకు సంబంధించినటువంటి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ విధానము ప్రధానంగా చర్చలో ఉన్నటువంటి సందర్భం కాబట్టి దీని మీద ఫోకస్ పెట్టుకోవాలి. సో దీంట్లో ఎలా ఉంటుంది క్వశ్చన్స్ జనరల్గా జాతీయ పర్యావరణ విధానం 2006లోని ముఖ్యాంశాలను పేర్కొనండి అనేది జనరల్గా ఉంటుంది క్వశ్చన్. అట్లా కాకుండా కేంద్ర ప్రభుత్వము ముఖ్యంగా పర్యావరణ సమస్యల పరిష్కారం కోసం ఎంచుకున్నటువంటి వ్యూహం ఏమిటి, స్ట్రాటజీ ఏమిటి అన్నప్పుడు కూడా మనం దీన్నే రాస్తాం. అలా కాకుండా ప్రభుత్వాలు పర్యావరణ పరీక్షణలో ప్రభుత్వాల యొక్క పాత్ర ఏమిటి అనే ప్రశ్న వస్తే కూడా మనం దీన్నే రాస్తాం. అంటే ఇక్కడ క్వశ్చన్ డైరెక్ట్గా రావచ్చు లేదా ఇండైరెక్ట్గా రావచ్చు, కానీ కంటెంట్ మాత్రం ఇదే ఉంటుంది. ఇంకొకటి రెండో సందర్భంలో మనకి అంతర్జాతీయ స్థాయిలో ఉండేటువంటి పర్యావరణ పరిరక్షణకు సంబంధించినటువంటి నిబంధనలను కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అమలు చేస్తున్నది అంటే కూడా మనకు జాతీయ పర్యావరణ విధానం 2006 ద్వారానే వాటిని అమలు చేస్తున్న సందర్భం ఉంటుంది. సో ఏదైనా ఒక అంతర్జాతీయ తీర్మానం ఉంటే దాన్ని డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం సాధ్యం కాదు. సో కాబట్టి ఆ అంతర్జాతీయ తీర్మానాలని అమలు చేయడం కోసం ప్రభుత్వం మళ్ళీ జాతీయ స్థాయిలో ఒక విధానాన్ని రూపొందించుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ పరంపరలో వచ్చిందే మనకి జాతీయ పర్యావరణ విధానం 2006. కాబట్టి అభ్యర్థులు సో ఈ పర్యావరణ విధానం మీద స్పష్టమైనటువంటి అవగాహన కలిగి ఉండాలి. ఏముంటుంది జనరల్గా చూస్తే పర్యావరణ సంక్షోభానికి సంబంధించి ఒకసారి మనం పరిశీలిస్తే ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య. ఒక రకంగా ఈ పర్యావరణ సంక్షోభాన్ని కనుక మనం పరిష్కరించకపోతే భవిష్యత్తులో మానవ జాతి మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారేటువంటి ప్రమాదం ఉంది. మనం కరోనా లాంటి మనం సమస్యలను సంక్షోభాలను చూసినప్పుడు మానవ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కూడా కరోనాను నియంత్రించలేని పరిస్థితి ఉంది. సో చివరికి పర్యావరణంలో వచ్చినటువంటి ఒక మార్పు వల్ల ఒక జీవి ఆవిర్భవిస్తే ఆ ఆవిర్భవించిన జీవిని మనం ఎదుర్కోలేక మనిషి పారిపోయాడు. యాక్చువల్గా అంటే ప్రపంచం నుంచే పారిపోయాడు, ప్రపంచం నుంచి కనుమరుగైపోయాడు. సో దట్ ఇంపాక్ట్ ఏంటంటే భవిష్యత్తులో మనం పర్యావరణాన్ని కనుక కాపాడుకోలేకపోతే ఇలాంటి ప్రమాదాలు, సంక్షోభాలు మరిన్ని తలెత్తేటువంటి ప్రమాదం ఉంది. మళ్ళీ ఈ మధ్యకాలంలో కరోనా మరో రూపంలో వస్తుందని చూస్తున్నాం. అమెరికాలో మంచు తుఫాన్లు విపరీతమైనటువంటి సంక్షోభాన్ని కలిగిస్తున్నాయి. ఇవన్నీ ఎందుకు ఇప్పుడే కలుగుతున్నాయి, ప్రపంచ మానవాళిని ఇప్పుడే ఎందుకు సంక్షోభాలు నెడుతున్నాయంటే పర్యావరణ సంక్షోభము ఏ స్థాయిలో నష్టపోయిందో, ఏ స్థాయిలో అది ఇబ్బంది పడుతుందో అనేటువంటి ఒక ఆవేదన, ఆందోళన మనకు సంక్షోభాల రూపం. కాబట్టి ఈ పర్యావరణ విధానాలు తప్పనిసరిగా అవసరం. అంతర్జాతీయ స్థాయిలో ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ సదస్సులు నిర్వహిస్తూ ఎట్లయితే నిబంధనలను రూపొందిస్తుందో అట్లాగే జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం కూడా పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి నిబంధనలు రూపొందిస్తుంది. కాబట్టి సో ఇవి ప్రపంచ దేశాలు నిరంతరం కృషి చేస్తూనే ఉన్నాయి. అందులో భారతదేశం కూడా కృషి చేస్తుంది. కాబట్టి మనం ఆ నేపథ్యంలో చూసుకోవాలి. ముఖ్యంగా ప్రపంచ స్థాయిలో ఐక్యరాజ్య సమితి నిర్వహించేటువంటి అన్ని సదస్సుల్లో కూడా భారతదేశం ఒక భాగస్వామిగా ఉంటుంది. అక్కడ తీసుకున్నటువంటి తీర్మానాలను అమలు చేయడానికి సంబంధించినటువంటి విధానాలను కూడా భారత ప్రభుత్వం అంగీకరించి అమలు చేస్తున్నటువంటి సందర్భం ఉంది. సో ఈ నేపథ్యంలో భారతదేశంలో పర్యావరణ విధానం రావడానికి నేపథ్యం కూడా ఒకసారి చూసుకోవాలి. సో ఈ నేపథ్యంలో మనకి 1972కి సంబంధించినటువంటి ఒక అంశాన్ని కనుక చూస్తే 72లో స్టాక్హోమ్ డిక్లరేషన్ మొదలు మనకు రీసెంట్గా జరిగినటువంటి COP27 అంటే 2022లో జరిగినటువంటి COP27 ఈజిప్ట్ పర్యావరణ సదస్సు ఏదైతుందో దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈజిప్టు సదస్సు నేపథ్యంలో
సో ఈజిప్టు సదస్సు నేపథ్యంలో అంతర్జాతీయంగా ఆమోదించినటువంటి తీర్మానాలకు తగ్గట్టుగా భారత ప్రభుత్వం కూడా తప్పనిసరిగా కొన్ని విధానాలను రూపొందించింది అనేటువంటి గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం రాసే 2006 విధానానికి సంబంధించి నేపథ్యం 1972 స్టాక్హోమ్ డిక్లరేషన్, వర్తమాన కాలంలో 2022లో COP27 సదస్సు ఏదైతుందో ఈజిప్ట్లో జరిగిన సదస్సు, అంటే ఆ సదస్సులో కూడా భారతదేశం భాగస్వామిగా ఉంది కాబట్టి వీటన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అట్లే విధంగా కాలానుగుణంగా వచ్చినటువంటి చట్టాలను కూడా పరిగణలోకి తీసుకొని ఈ విధానానికి సంబంధించి సో ఏముంటుంది ఈ విధానంలో ప్రధానంగా అంటే ముఖ్యంగా ఒకటి, జీవరాశుల మనుగడకు అవసరమైనటువంటి సహజమైనటువంటి వనరులను సంరక్షించాలి. అదేవిధంగా భవిష్యత్ తరాలకు వాటిని అందజేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ ఏదైతుందో, అభివృద్ధి ఏదైతుందో, సహజ వనరులను పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారు. భవిష్యత్తు తరాలకు ఎలాంటి వనరులు లేకుండా చేస్తున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి దాన్ని ఫస్ట్ నియంత్రించాలి. అట్లాగే భవిష్యత్ తరాలు మనకంటే ఆనందంగా ఉండాలనేటువంటి స్పృహం కలిగి ఉండాలి. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న తరాలు మొత్తం, అంటే ఈ తరాలు మొత్తం పర్యావరణాన్ని సంక్షోభంలోకి నెట్టివేస్తే భవిష్యత్ తరాలు మరింత అంధకారం అవుతాయి. మామూలుగా మానవ నాగరికతలో తరతరాలుగా మనకి మానవ వికాసం జరగాలి, కానీ తర్వాత తరాలు మరింత విషాదంలోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండకూడదు. అంటే భవిష్యత్ తరాలను కూడా దృష్టిలో పెట్టుకొని పర్యావరణ వనరులను శాస్త్రీయ పద్ధతిలో విచక్షణతో వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ ఆర్థిక ఉత్పత్తి కావచ్చు, వ్యాపారము, వాణిజ్యం కోసం వినియోగించేటువంటి వనరులు ఏవైతున్నాయో వాటి తలసరి వినియోగాన్ని గణనీయంగా తగ్గించాలి. అదేవిధంగా అంటే మనము ఉపయోగిస్తున్నటువంటి వనరులు అవి తరిగిపోయే వనరులు కాబట్టి ఒకసారి వినియోగించడం మొదలు పెడితే అవి తర్వాత మనకు కనపడవు. కాబట్టి ఆర్థిక వ్యవస్థ ఇంపార్టెంట్, వ్యాపారం ఇంపార్టెంట్, వాణిజ్యం కూడా ఇంపార్టెంట్, కానీ అదే సమయంలో భవిష్యత్తు కూడా ఇంపార్టెంట్. కాబట్టి వీటి అవసరాల కోసము ఆ వినియోగించేటువంటి అవసరం అంటే ఎంత అయితే అవసరమో అంతకు మాత్రమే చూసుకోవాలి తప్ప ఎక్కువగా వినియోగించకూడదు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. దాని ద్వారా ఒకవేళ వినియోగించాల్సి వస్తే ఆ వినియోగం వల్ల తలెత్తేటువంటి సమస్యలు ఏవైతున్నాయో వాటి తీవ్రతను కనిష్ట స్థాయికి తగ్గించాలి. మనం చాలా తక్కువగా దాని ప్రభావం అనేది చాలా తక్కువగా ఉండాలి. అంటే కనిష్టము దాని స్థాయి, దాని యొక్క ప్రభావం తక్కువగా ఉండేటట్టు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ నేపథ్యంలో మనకి పర్యావరణానికి సంబంధించినటువంటి సంక్షోభం ఏదైతుందో దాన్ని ఎలా ఎదుర్కొంటాము అంటే వనరులను కనిష్ట స్థాయికి వాటి వినియోగాన్ని వనరులు కనిష్ట స్థాయిలో వినియోగించుకోవాలి. ఆ వనరుల వినియోగం వల్ల తలెత్తేటువంటి సంక్షోభాన్ని కూడా కనిష్ట స్థాయికి తగ్గించాలనేటువంటి గుర్తుపెట్టు. దానికి ఏం చేయాలి అంటే ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలి. సో సమర్థవంతంగా వినియోగించుకోవడం అంటే వేస్టేజ్ లేకుండా చూసుకోవాలి. అంటే మ్యాక్సిమం యూటిలైజేషన్ ఉండాలి. అంటే మనం చాలా సందర్భాల్లో చూస్తాం. సో చాలా రకాల ఆడంబరాల కోసం కూడా అనేక రకాల వస్తువులను, అనేక రకాల వనరులను మనం కేవలం ఫర్ ద సేక్ ఆఫ్ పబ్లిక్ అంటే వేరే ఇతరుల కోసము ఉపయోగించేటువంటి తర్వాత డిస్పోజబుల్ అయిపోతుంటాయి. సో అట్లాంటిది కాకుండా సమర్థవంతంగా మ్యాక్సిమం ఉపయోగపడేటువంటి విధంగా చూసుకోవాలి. అదేవిధంగా ఇంకొకటి ఏమిటంటే సహజ వనరులను సంరక్షించుకోవాలి. సో ఆ సంరక్షణలో అదేవిధంగా వాటిని మరింత పెంపొందింపజేసుకోవాలి. దీనికోసము ఆధునిక సాంకేతిక విజ్ఞానంతో పాటు అవసరమైతే సాంప్రదాయ నైపుణ్యాలను కూడా వినియోగించుకునే ప్రయత్నం చేయాలి. అంటే ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో మనకి ఈ వనరుల వినియోగం అనేది సమర్థవంతంగా ఉండేది. సో సంప్రదాయ పద్ధతులను వినియోగిస్తే వనరుల వినియోగం తక్కువగా ఉండేది. సో ఆ నేపథ్యాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. అదేవిధంగా సహజ వనరుల వినియోగము మరియు సంరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని కూడా ప్రోత్సహించాలి. ఇక్కడ చాలా సందర్భాల్లో జరుగుతున్నటువంటి ఇబ్బంది ఏంటంటే ఈ వినియోగము సంరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని మనము పరిగణలోకి తీసుకోకపోతే నష్టం ఎక్కువ జరుగుతుంది. కానీ ఎందుకంటే కింది స్థాయిలో పర్యావరణాన్ని పరీక్షించాల్సిన బాధ్యత ఎక్కువ ప్రజలపైనే ఉంటుంది కాబట్టి ప్రజల్ని చైతన్యపరచాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ సహజ వనరులను వినియోగించుకునేటువంటి సందర్భంలో పారదర్శకత ఉండాలి, ఒక హేతుబద్ధత కూడా ఉండాలి, ఒక రేషనాలిటీ ఉండాలి. ఎందుకు ఈ వనరులు ఉపయోగిస్తున్నాం, దానివల్ల నిజంగా దానికి ఉండేటువంటి కారణాలు ఏమిటి, దానికి ఉండేటువంటి అవసరాలు ఏమిటి, సో అవన్నీ కూడా లాజిక్ ఏంటిదని కూడా తెలవాలి. జవాబుదారీతనం కూడా ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలి. అదేవిధంగా గుడ్ గవర్నెన్స్, సుపరిపాలన సూత్రాలను కూడా పాటించాలి. అంటే మనకి వనరుల వినియోగానికి సంబంధించి ప్రతి ఒక్క పటిష్టమైనటువంటి యంత్రాంగము ఉండాలి అనేటువంటి సందర్భాన్ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కొన్ని సమాజాలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కానీ, గిరిజన ప్రాంతాల్లో కానీ ఈ ప్రకృతినే జీవనాధారంగా నమ్ముకొని జీవిస్తున్నటువంటి పేదలు ఉన్నారు, గిరిజన సమూహాలు ఉన్నారు.
సో వాటికి కూడా వారికి ఉండేటువంటి అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. సో వారు కూడా సహజ వనరులు వినియోగించుకునే విధంగా అవకాశాన్ని కల్పించాలనేది దీనిలో ప్రధానం. అట్లాగే సాంఘిక ఆర్థిక అభివృద్ధి కోసం కూడా రూపొందించే విధానాలు కొన్ని ఉంటాయి, అదేవిధంగా ప్రణాళికలు ఉంటాయి. వాటిలో కూడా పర్యావరణ సంబంధించిన అంశాలను చేర్చాలి. చాలా సందర్భాల్లో ఎకానమీ డెవలప్మెంట్ అంటే ఆర్థికపరమైనటువంటి విధానాలు రూపొందించేటప్పుడు మనీ రిలేటెడ్గా ఉండేటువంటి అంశాలే కాకుండా పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాలను కూడా దాంట్లో చేర్చే ప్రయత్నం చేయాలి. సో ఎందుకంటే ప్రతిదీ కూడా మనము వ్యక్తిగత ప్రయోజనం కోసమే, డబ్బు కోసమే ప్రపంచం నడిస్తే తర్వాత మనిషి జీవించడానికి ఆధారం కూడా కోల్పోతాడు. కాబట్టి ఈ నేపథ్యంలో ఆర్థిక అభివృద్ధి ఎంత ముఖ్యమో దానికి ఆధారమైనటువంటి పర్యావరణం కూడా అంతకంటే ముఖ్యమైనటువంటి మౌలికమైనటువంటి సూత్రాన్ని మనం గమనించాలి. ఎందుకు అంటే మనం రీసెంట్గా చాలా హెచ్చరికలు జారీ చేస్తుంది. పర్యావరణం అనేక రకాల విపత్తులను కలిగిస్తున్నది. అప్రమత్తంగా ఉండండి అనేటువంటి ఒక సంకేతాన్ని ఇస్తున్నది. కరోనా సమయంలో ఆక్సిజనే పెద్ద సంక్షోభం, ఆక్సిజన్ కొరత, ఆక్సిజన్ సిలిండర్లను కొనుక్కొని ఇండ్లల్లో దాచుకున్నటువంటి సందర్భం ఉన్నది. సో నిజానికి ప్రకృతిలో సహజంగా లభించేటువంటి ఒక ఆక్సిజను ఒక సంక్షోభంలో సందర్భం చూసినప్పుడు అది మన కృత్రిమంగా మారిపోయింది. సో ఇది ఆర్థిక అభివృద్ధి అనేటువంటి నేపథ్యం చూసినప్పుడు మనం ఈ పర్యావరణ సంక్షోభానికి కారణమైనటువంటి పరిశ్రమలు ఏవైతున్నాయో వాటిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే మనిషి సహజంగా లభించేటువంటి గాలి, నీరు ఇట్లాంటివి కూడా కొనుక్కొని జీవించాల్సినటువంటి పరిస్థితి తలెస్తుంది. కాబట్టి ఈ విధానాల రూపకల్పనలో పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాలకి అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇవి మౌలికమైనటువంటి అంశాలు. ఈ పర్యావరణ విధానంలోని లక్ష్యాలను సాధించడానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే కొన్ని మార్గదర్శకాలను, గైడ్లైన్స్ను రూపొందించిన సందర్భం ఉంది. సో ఈ మార్గదర్శకాలను కూడా మనం ఇందులో రాసే ప్రయత్నం చేస్తాం. మౌలికంగా పర్యావరణ విధానంలోని అంశాలను పేర్కొంటూనే కొన్ని మార్గదర్శకాలను కూడా మనము వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం. సో దాంట్లో ఏమేమి ఉన్నాయి అంటే ఈ చట్టంలో అదేవిధంగా విధానాల్లో ఉండేటువంటి అంశాలని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కొన్ని రూల్స్, కొన్ని గైడ్లైన్స్ ఫ్రేమ్ చేస్తారు. సో అవి ఫీల్డ్ లెవెల్లో ఇంప్లిమెంట్ అయ్యేటప్పుడు ఈ నిబంధనలను మనం లేదా ఈ మార్గదర్శకాలను, ఈ గైడ్లైన్స్ను ఫాలో అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. సో దీంట్లో ఏమిటి మొదటగా చెప్పాల్సిన పర్యావరణ వినియోగానికి సంబంధించి మనం పర్యావరణాన్ని వినియోగించి సందర్భించినప్పుడు భవిష్యత్ తరాల అభివృద్ధిని అవసరాలను, అదేవిధంగా పర్యావరణ అవసరాల మధ్య అంటే భవిష్యత్తులో ఉండేటువంటి ఆ సమాజం యొక్క అవసరాలు, అట్లాగే పర్యావరణం యొక్క అవసరాలు ఏవైతున్నాయో ఈ రెండింటి మధ్య సమన్వయం ఉండాలి. అంటే కేవలం మనుషుల అవసరాలు మాత్రమే పరిగణలోకి తీసుకుంటే పర్యావరణం సంక్షోభంలోకి నెట్టివేయబడుతుంది. కాబట్టి పర్యావరణం యొక్క అవసరం ఏమిటి ఉంటుంది అంటే పర్యావరణము సమతుల్యంగా ఉండటం అనేది పర్యావరణ అవసరం. పర్యావరణం సమతుల్యంగా ఉండాలంటే ఏం కావాలి? పర్యావరణంలో సహజంగా ఉండాల్సినటువంటి జీవ వైవిధ్యం ఉండాలి. పర్యావరణంలో సహజంగా ఉండాల్సినటువంటి వాయువులు ఉండాలి. ఈ పర్యావరణ కాలుష్యం వల్ల ఏమవుతుంది? జీవ వైవిధ్యం దెబ్బతింటుంది, కాలుష్యము పెరుగుతున్నది. కాబట్టి భవిష్యత్ తరాల అభివృద్ధి అవసరాలు మరియు పర్యావరణ అవసరాల మధ్య ఒక సమన్వయం అనేది తప్పనిసరిగా సాధించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఆర్థిక అభివృద్ధిలో పర్యావరణ పరిరక్షణను అంతర్భాగమైన అంశంగా చేర్చాలి. సో ఇక్కడ ఆర్థిక అభివృద్ధి జరిగేటప్పుడు పర్యావరణ పరిరక్షణ, సో దీన్ని కూడా కీలకమైన అంశంగానే పరిగణలోకి తీసుకోవాలి అనేది ఈ మార్గదర్శకాల్లో ముఖ్యమైన అంశం ఉంది. అట్లాగే సుస్థిరాభివృద్ధికి మానవజాతి కేంద్ర బిందువు అయినందువల్ల పర్యావరణంతో ఘర్షణ లేని విధంగా ఆరోగ్యకరమైనటువంటి జీవనాన్ని గడిపేటువంటి హక్కులను, అవకాశాన్ని కల్పించాలని చెప్తుంది ఈ దర్శకం. అంటే ఈ గైడ్లైన్స్లో ఒక ముఖ్యమైన గైడ్లైన్స్ ఇది. అంటే సుస్థిరాభివృద్ధికి మానవజాతి కేంద్ర బిందువు అవుతుంది. అంటే మానవులు మాత్రమే సుస్థిరాభివృద్ధి సాధించాలి. ఇక్కడ సుస్థిరాభివృద్ధి అనేటువంటిది ఇప్పుడు మానవుడు చేయాల్సిన పని కాబట్టి సో అప్పుడు ఏం చేయాలి? పర్యావరణంతో ఇబ్బంది లేని విధంగా ఆరోగ్యకరమైన జీవనాన్ని గడపాలంటే పర్యావరణంలో సంక్షోభంతో సంబంధం లేకుండా వాటి హ్యాపీగా గడపడానికి కావాల్సిన హక్కులను, అవకాశాన్ని కల్పించాల్సి ఉంది. అదేవిధంగా పర్యావరణ వనరులను వినియోగించే విధానాల రూపకల్పనలో కూడా సమన్యాయ సూత్రాన్ని పాటించాలి. సో ఇది ఈక్వల్గా అందరికీ అవకాశాలు కల్పించే విధంగానే నిబంధనలు ఉండాలని చెప్తున్నారు. అట్లాగే పర్యావరణానికి సంబంధించినటువంటి స్థానికంగా ప్రాధాన్యత ఉన్నటువంటి కార్యక్రమాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకి, స్థానిక ప్రభుత్వాలకి అధికారాలను కల్పించాలనే ఒక అంశం ఉంది.
అంటే స్థానికంగా పర్యావరణం సంబంధించి స్థానికంగా ప్రాధాన్యత ఉన్నటువంటి అంశాలు ఏవైతున్నాయో, అడవులు, జలవనరులు ఏవైతున్నాయో, సహజ వనరులు ఏవైతున్నాయో, జలాశయాలు ఏవైతున్నాయో, జీవ సంపద ఏదైతుందో, సో వాటికి విషయంలో స్థానికంగా అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము 2006లో జాతీయ పర్యావరణ విధానాన్ని రూపొందించినప్పటికీ ఆ విధానం అమలు చేసేటువంటి ప్లేసు రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో, స్థానిక ప్రభుత్వాల స్థాయిలో ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఆ ప్రభుత్వాలకి సంబంధించి స్థానిక ప్రభుత్వాలకి అవకాశాన్ని కల్పించాలి అనేటువంటి దీనిలో ముఖ్యమైన అంశం. అట్లాగే పర్యావరణ క్షీణత జరిగిన తర్వాత పునరుద్ధరించేటువంటి బదులు పర్యావరణ క్షీణత జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే క్షీణత అయిపోయిన తర్వాత, పర్యావరణం మొత్తం క్షీణించిన తర్వాత దాన్ని మళ్ళీ పునరుద్ధరించేటువంటి ప్రయత్నం కాకుండా అది క్షీణించకుండా ఉండేటువంటి చర్యలు చేపట్టాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటాం. అంటే అంతా అయిపోయిన తర్వాత మనం మళ్ళీ దాన్ని సరిదిద్దే బదులు అయిపోక ముందే జాగ్రత్తలు తీసుకోవాలంటే దీనిలో మౌలికమైన అంశం. అట్లాగే పర్యావరణ క్షీణతకు కారకులైనటువంటి వారు ఎవరైతే ఉంటారో సో వారిని చట్ట ప్రకారం శిక్షించడంతో పాటు నష్టాన్ని కూడా వారితో భర్తీ చేయాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి గైడ్లైన్స్గా చెప్తున్నారు. చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే పర్యావరణానికి సంబంధించి ఇది ఒకసారి వాయు కాలుష్యము గాలిలోకి విడుదలైతే అది కేవలం ఆ విడుదల చేసినటువంటి వ్యక్తులకు మాత్రమే హాని కలిగించకుండా ఆ పరిశ్రమతో సంబంధం లేని వాతావరణం, ఇతర ప్రాంతాలు ఏవైతున్నాయో అవి కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. సో కాబట్టి ఈ నేపథ్యంలో మనకి అక్కడ జరిగే నష్టానికి సో ఎవరైతే కాలుష్యానికి కారకులయ్యారో వారి చేతనే ఆ నష్టపరిహారాన్ని ఇప్పించాలి అనేటువంటిది ముఖ్యమైనది. సో దీని ద్వారా ఏమైందంటే వాళ్ళు విడుదల చేసేటువంటి కాలుష్యాల తీవ్రత తగ్గుతుంది, లేదా కాలుష్యాలు విడుదల కంటే ముందే శుద్ధి చేయబడతాయి. సో చాలా సందర్భాల్లో పెద్ద పెద్ద పరిశ్రమల్లో మనం ముఖ్యంగా గంగా నది కాలుష్యమైనటువంటి సందర్భం కావచ్చు, అనేక రకాల కాలుష్యాలు ముఖ్యంగా ఎస్పెషల్లీ పర్యావరణానికి సంబంధించినటువంటి సందర్భాలు తీసుకొచ్చినప్పుడు ఈ వాయు కాలుష్యము, అదేవిధంగా జల కాలుష్యానికి సంబంధించి, అదే మృతికా కాలుష్యానికి సంబంధించి కొన్ని పెద్ద పెద్ద పరిశ్రమలు, ముఖ్యంగా రసాయన పరిశ్రమలు ఏవైతున్నాయో అవి ఎక్కువ మొత్తంలో కాలుష్యాలను విడుదల చేస్తున్నాయి. సో ఒకసారి వాతావరణంలోకి విడుదలైనటువంటి కాలుష్యము అది ప్రపంచ సమాజాలను ప్రభావితం చేస్తుంది. సో కాబట్టి ఆ నష్టానికి కారకులైన వారిని గుర్తించి వారి చేతనే ఆ నష్టపరిహారాన్ని ఇప్పించేటువంటి సందర్భం వస్తే ఆటోమేటిక్గా మనకు తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా పర్యావరణానికి సంబంధించినటువంటి పరిశోధనల్లో సామాజిక శాస్త్రాలను, అదేవిధంగా ప్రకృతి శాస్త్రాలను కూడా సంఘటితం చేయాలి. సో రీసెర్చ్, ఎన్విరాన్మెంట్ సంబంధించినటువంటి పరిశోధనలలో సోషల్ సైన్సెస్కి, అదేవిధంగా నేచురల్ సైన్సెస్కి అంటే ఆ శాస్త్రాలను కూడా సంఘటితం చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి దీనిలో మౌలికమైనటువంటి సందర్భంగా చూడాలి. దాంతోపాటు జీవ వైవిధ్యాన్ని కాపాడాలి అనేటువంటి ఒక మార్గదర్శకం. సో చాలా సందర్భాల్లో మనకి ఆవరణ సంబంధ సమతుల్యత, ఎకలాజికల్ బ్యాలెన్స్ ఏదైతుందో దాన్ని కాపాడటంలో జీవ వైవిధ్యం యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుంది. అంటే మనకు చాలా సందర్భాల్లో గమనిస్తున్నాం, ఇప్పుడు కొన్ని జీవజాతులు అంతరించిపోయినాయని చదువుతుంటాం. నిజానికి ఆ జీవజాతితో మానవునికి ప్రత్యక్షంగా ఎలాంటి ప్రయోజనం ఉండకపోవచ్చు, కానీ ఆ జీవజాతి మొత్తం పర్యావరణాన్ని ఒక సమతుల్య స్థితిలో కాపాడడానికి తన వంతు పాత్రను పోషిస్తుంది. సో మనకు ఒక జీవజాతి అంతరించిపోయింది అంటే బ్యాలెన్స్ తగ్గిపోయినట్టు. మనం ఒక గృహంలో ఏదో ఒక చిన్న స్క్రూ పడిపోయి ఉంటుంది. నిజానికి మెయిన్ పిల్లర్ ఉన్నప్పుడు స్క్రూ పడిపోయిందంటే ఆ స్క్రూ డైరెక్ట్గా బిల్డింగ్ని కూల్చేయలేకపోవచ్చు, కానీ ఆ బిల్డింగ్ బలహీనపడడానికి ఆ స్క్రూ కూడా ఊడిపోవడం కూడా కారణమవుతుంది. అట్లాగే ఈ సృష్టిలో ఉండేటువంటి జీవజాతులు, కొన్ని కోట్ల జీవజాతులు ఉన్నాయి. ఈ కోట్ల జీవజాతుల్లో మానవునితో ప్రత్యక్షంగా సంబంధం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ప్రతి జీవజాతికి మానవుని మాదిరిగానే జీవించేటువంటి హక్కు ఉంది. సో ఆ హక్కును ఈ పర్యావరణ కాలుష్యం వల్ల హరించకూడదు. కాబట్టి జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఈ విధానంలో ప్రధానమైనటువంటి అంశంగా చేర్చడం జరిగింది. అదేవిధంగా మనకి చాలా సందర్భాల్లో అంటే ఈ పర్యావరణ విధానాన్ని అమలు చేసే సందర్భం వచ్చినప్పుడు ఈ ఆయా ప్రభుత్వాల మధ్య మనకి సంబంధాలు ఏవైతున్నాయో లేదా సహకారం ఏదైతుందో అది ప్రశ్నార్థకంగా మారుతుంది. అంటే పర్యావరణ విధానాల అమలులో
అటు కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, స్థానిక ప్రభుత్వాల మధ్య సంబంధాలను బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇక్కడ ఒకసారి కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల, సమన్వయం లేకపోవడం వల్ల పర్యావరణ విధానాల అమలులో మనకి ఒక కమిట్మెంట్ కనబడతలేదు, బాధ్యత తీసుకునే సందర్భం కనబడతలేదు. కాబట్టి కేంద్ర, రాష్ట్ర మరియు స్థానిక ప్రభుత్వాల మధ్య సమన్వయం ఉండాల్సిన అవసరం ఉంది. ఇది ఒక పార్ట్. అట్లాగే పర్యావరణ చట్టాలను అమలు చేసేటప్పుడు కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం చాలా సందర్భాల్లో చట్టాలు అమలు చేసేటువంటి సందర్భాల్లో కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. సో చట్టము ఎందుకు అమలు జరగటం లేదు, లేదా చట్టం ఆశించిన స్థాయిలో ఎందుకు ప్రభావాన్ని చూపడం లేదు అన్నప్పుడు మౌలికంగా చట్టం అమలు చేసేటప్పుడు కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. మౌలికమైన అంశం ఉంటుంది. ఒకటి, ముందానికి అసలు వాస్తవానికి చట్టం ఎందుకు వస్తుంది అని కనుక పరిశీలిస్తే, ఏదైనా ఒక చట్టం ఎందుకు రూపొందించబడుతుందని చూస్తే ఈ సమస్యలకు ప్రతిస్పందనగా చట్టాలు రూపొందించబడదు. ఇది ఫండమెంటల్గా గుర్తుపెట్టుకోవాల్సిన, అది ఏ చట్టమైనా కావచ్చు. ప్రభుత్వాలు రూపొందించేటువంటి ప్రతి చట్టానికి ఒక మౌలికమైనటువంటి ఆధారం ఏంటంటే రాజ్యాంగంలో ఉండేటువంటి నిబంధన. అయితే నిబంధనలు చాలా ఉంటాయి. ఆ నిబంధనలు ఎప్పుడు అమల్లోకి వస్తాయి? ఆ సమస్యల తీవ్రత ప్రభుత్వం దృష్టికి వచ్చినప్పుడు ఆ సమస్యలకు ప్రతిస్పందనగా, దానికి ఆన్సరబుల్గా ఒక చట్టం రూపొందించబడుతుంది. అట్లాగే ఇప్పుడు పర్యావరణానికి సంబంధించినటువంటి ఒక సమస్య వచ్చింది కాబట్టి దానికి ప్రతిస్పందనగా పర్యావరణ పరిరక్షణ చట్టాలు రూపొందించబడ్డాయి. ఆ చట్టాలను అమలు చేయడానికి విధానాలు రూపొందించబడ్డాయి. ఆ విధానాలను అమలు చేయడానికి మార్గదర్శకాలను రూపొందించబడ్డాయి. ఈ మార్గదర్శకాలను, విధానాలను, చట్టాలను అమలు చేసేటప్పుడు కొన్ని మౌలికమైన అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ జనరల్గా ఏమవుతుందంటే సమస్య యొక్క తక్షణ పరిష్కారానికి మరియు చట్టం యొక్క రూపకల్పన మధ్య ఒక గ్యాప్ కనబడుతుంది. అంటే మనం చట్టాన్ని రూపొందించేటప్పుడు మౌలికమైనటువంటి అంశం ఏమిటి, మౌలికమైనటువంటి సమస్య ఏమిటి, దానికి ఏం పరిష్కారం, శాశ్వత పరిష్కారం ఏమిటి అనేది చట్టం రూపొందించేటప్పుడు పూర్తి స్థాయిలో అధ్యయనం చేయకపోవడం అనేది ఒక అంశం. సో రెండవ అంశం ఏంటంటే చట్టం సమర్థవంతంగా అమలు కాకపోతే, ఒక రకంగా చెప్పాలంటే వనరుల యొక్క వినియోగం కావచ్చు, లేదా కాలుష్య నియంత్రణ కానీ సంరక్షణ కానీ సాధ్యం కాదు. మనం చట్టంలో అనేక కండిషన్స్ పెడతాం, కానీ అవి పూర్తి స్థాయిలో కనుక అమలు జరగకపోతే ఆటోమేటిక్గా చట్టం యొక్క ఉపయోగము మనకు పూర్తి స్థాయిలో కనబడదు. కాబట్టి పర్యావరణ చట్టాలను అమలు చేసేటప్పుడు కొన్ని కీలకమైన అంశాలను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ పరిగణలోకి తీసుకోకపోతే చట్టాల్లాగానే ఉంటాయి, సమస్య తీవ్రత క్రమంగా పెరుగుతూ పోతుంటుంది. ముఖ్యంగా స్టాక్హోమ్ డిక్లరేషన్ 1972లో ఈ అంశానికి ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇచ్చారు. ఏ అంశము అంటే చట్టాలను అమలు చేసేటప్పుడు కొన్ని మౌలికమైన అంశాలను పరిగణలోకి తప్పనిసరిగా తీసుకోవాలి. అలా తీసుకోకపోతే ఆ చట్టం సమర్థవంతంగా అమలు కాదు అనేటువంటిది దీనిలో స్పష్టంగా పేర్కొన్నారు. ఏమిటి దాంట్లో ఉండేటువంటి అంశాలు కనుక చూస్తే, ఒకటి ముందు జాగ్రత్త సూత్రం అంటాం. సో ఇది మౌలికమైనటువంటి సూత్రం, ప్రివెంటివ్ ప్రిన్సిపల్ అంటాం. సో పర్యావరణ నిర్వహణలో తలెత్తేటువంటి సమస్యలు కావచ్చు, సంక్షోభాలను పరిష్కరించడం కోసము సమస్య రాకుండా ప్రణాళికల రూపకల్పన, అదేవిధంగా విపత్తు యొక్క సంభావ్యత ఏమిటి, అదేవిధంగా ప్రభావాన్ని అంచనా వేయలేనప్పుడు ముందు జాగ్రత్త సూత్రాన్ని అనుసరించే ప్రయత్నం చేస్తాం. అంటే మనం సపోజు ఒక విపత్తు సంభవిస్తే నష్టం ఎంత అనేటువంటిది మనం పూర్తిగా అసెస్మెంట్ చేయలేము. కాబట్టి ప్రివెంటివ్గా ఇంత అసెస్మెంట్, దీన్ని ముందు జాగ్రత్తగా అందరినీ ఇప్పుడు అక్కడి నుంచి ఖాళీ చేయమని, ఒక విపత్తు సంభవించిందంటే దాని ఇండికేటర్ని బట్టి, ఆ సింబల్స్ని బట్టి, ఆటోమేటిక్గా సిగ్నల్స్ని బట్టి మనం వాళ్ళని అక్కడి నుంచి పక్కకు తీసుకుపోవడం, అంటే నష్టాన్ని మనం తగ్గించడం కోసము జాగ్రత్తగా ఉండండి అని చెప్తాము. అంటే దాని ముందు ఏదైతే సమస్య ఉందో దాన్ని అంచనా వేయలేనప్పుడు ముందు జాగ్రత్త సూత్రాన్ని పాటిస్తాం. సో 1992 ధరిత్రి సదస్సులో ఈ ముందు జాగ్రత్త సూత్రం ఆధారంగానే అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అలాగే రియో సదస్సు నిబంధన 15 కానీ మాంట్రియల్ అగ్రిమెంటు నిబంధన 130 ఈ ముందు జాగ్రత్త సూత్రానికి సంబంధించినవే. రెండవ అంశం ఏంటంటే కాలుష్య కారకుడే నష్టపరిహారాన్ని చెల్లించే సూత్రం ఉంటుంది. అంటే ఎవరైతే
దానికి కాలుష్యాన్ని విడుదల చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి నష్టపరిహారం మనం వసూలు చేయాలి. ఇది జరిమానాల విధింపు సూత్రం అంటాం. సో మనం పనిష్మెంట్ చేస్తుంది. ఇప్పుడు మనం వెహికల్స్ వెళ్తున్నది, కాలుష్యం బయటకు వస్తున్నది. సో కాలుష్యానికి కారకైన వాళ్ళని మనం నష్టపరిహారం జరిమానా విధిస్తే ఆటోమేటిక్గా అది ఆగిపోతుంది. కాబట్టి ఈ సూత్రాన్ని 1972 నుండి ఆర్థిక సహకారము మరియు అభివృద్ధి సంస్థ సభ్య దేశాలు ఈ సూత్రాన్ని అమలు చేస్తున్న సందర్భం ఉంది. తర్వాత సమాచార స్వేచ్ఛ, మనకి అదేవిధంగా అమెరికా స్వేచ్ఛ చట్టం, సమాచార స్వేచ్ఛ చట్టం, యూరోపియన్ యూనియన్ సమాచార హక్కు చట్టం కావచ్చు, భారతదేశంలో కూడా సమాచార హక్కు చట్టం 2005లో వచ్చినటువంటి ఇవన్నీ కూడా పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ఉపయోగపడుతున్న సందర్భం ఉంది. సో ఇవంతా ఒక ఎత్తు అయితే మనకి పర్యావరణాన్ని అర్థం చేసుకోవడానికి ఒక వాదం బయలుదేరింది. దాన్నే పర్యావరణ వాదం అంటాం. అంటే పర్యావరణాన్ని రక్షించుకోవాలనేటువంటి ఒక ఉద్యమ రూపంలో వచ్చిందే పర్యావరణవాదం అంటాం. సో దీనిలో పర్యావరణాన్ని సంరక్షించుకోవడం, పునరుద్ధరించడం, అదేవిధంగా పర్యావరణ అభివృద్ధి కోసం కొన్ని మార్గాలను ఎంచుకోవడం అనేది దీనిలో ఒక భావన. ఇది భావజాలము, సామాజిక స్పృహతో కూడినటువంటి విశాలమైనటువంటి భావజాలాన్నే మనం పర్యావరణ వాదం అంటాం. ఇప్పుడు కమ్యూనిజం ఎట్లయితే ఎన్విరాన్మెంటలిజం అంటాం. అదేవిధంగా ఈ మార్పుల పట్ల, పర్యావరణ సంబంధించిన మార్పుల పట్ల స్పందించాలి, దాంతోపాటు దాని పరిరక్షణకు కృషి చేయాలి. సో అదేవిధంగా సహజ వనరుల సంరక్షణ చేయాలి, కాలుష్య నివారణ కోసం కృషి చేయాలి, పర్యావరణ నిర్వహణ, పర్యావరణం పట్ల బాధ్యత, నైతిక నియమాలను, సో అనేక ఒప్పందాల అంతర్గతంగా వీటిని అమలు చేసేటువంటి సందర్భం ఉంటుంది. సో ఇది ఒక సామాజిక ఉద్యమంగా కొనసాగితే, అంటే పర్యావరణం అనేది పర్యావరణం పరీక్షించుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఉంది. కాబట్టి పర్యావరణ పరిరక్షణను ఒక సామాజిక ఉద్యమంగా మార్చడానికి ఈ పర్యావరణ వాదం అనేది క్రియాశీల సాధనంగా ఉపయోగపడుతున్న సందర్భం ఉంది. దీంట్లో భాగంగానే ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణపై గ్రీన్ పీస్ ఉద్యమాలు వచ్చినాయి. అట్లాగే భారతదేశంలో అడవుల సంరక్షణ ఉద్యమాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాఖండ్లో చండీప్రసాద్ భట్గా, సుందర్లాల్ బహుగుణ, అదేవిధంగా గుజరాత్లో మేధా పాట్కర్, నర్మదా బచావ్ ఆందోళన కావచ్చు. అట్లా ఈ పర్యావరణ వాదులు ఎవరైతే ఉన్నారో పర్యావరణ పరిరక్షణ కోసము ఒక ఉద్యమం కొనసాగుతుంది. కాబట్టి ఇది ఒక సామాజిక ఉద్యమం, ఒక పర్యావరణ ఉద్యమం అనేటువంటి భావన కూడా దీనిలో మనం రాయాల్సిన పరిస్థితి ఉంది. అంటే పర్యావరణ పరిరక్షణలో ప్రజల యొక్క బాధ్యతను తెలియజేస్తూ వారు కూడా అందులో భాగస్వాములు అయ్యేటట్టు చూడడం, అదేవిధంగా పర్యావరణ అంశాలపై వ్యక్తిగత చర్యల్లో సున్నితత్వాన్ని పెంపొందింపజేయాలి. అడవులు కానీ ఇతర సహజ వనరులు, మరి జీవ వైవిధ్య సంరక్షణ, ప్రజలను కూడా ప్రత్యక్షంగా భాగస్వాములు చేయడం, ఇట్లాంటి వాటిని కూడా ఈ పర్యావరణ వాదనలో ప్రధాన అంశాలుగా తీసుకుంటారు. ముఖ్యంగా భారీ ప్రాజెక్టులకి బదులుగా చిన్న తరహా ప్రాజెక్టులు నిర్మించడం, అదేవిధంగా ప్రాజెక్టుల కోసం జరిగేటువంటి భూసేకరణలో శాస్త్రీయ పద్ధతిని అవలంబించడం కావచ్చు, వాటర్ షెడ్ కార్యక్రమాలను అమలులో స్థానిక ప్రజలను భాగస్వాములు చేయడం, పర్యావరణ పరిరక్షణ మరియు సమతుల్యత నెలకొల్పేటువంటి చర్యలు చేపట్టడం, అన్నిటికంటే కూడా మనం ముఖ్యంగా పర్యావరణ నైతిక సూత్రాలను పాటించడం అనేది చాలా ముఖ్యమైన సందర్భం. దాంతోపాటు పర్యావరణ విద్యను కూడా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లోపాటు ప్రజలను పర్యావరణం పట్ల చైతన్యపరచడం, పర్యావరణ పరిరక్షణలో వ్యక్తిగత మరియు సామాజిక బాధ్యతను కలిగి ఉండాలి. సో ఇవన్నీ కూడా పర్యావరణవాదంలో చాలా కీలకమైనటువంటి అంశాలుగా మనము చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో ఐక్యరాజ్య సమితి ఈ పర్యావరణ విభాగం ఏదైతుందో, అంటే యుఎన్ఓకి సంబంధించి యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ అనేటువంటి ఒక విభాగం ఉంటుంది. ఈ పర్యావరణ పరిరక్షణలో క్రియాశీల పాత్ర పోషిస్తున్నటువంటి సందర్భం ఉంది. సో ఇదంతా కనుక మనం చూస్తే ఒకసారి అంటే ఓవరాల్గా మనకు ఏమర్థమవుతుందంటే పర్యావరణ విధానం, దాంతోపాటు అంతర్జాతీయ తీర్మానాలు, ఫైనల్గా పర్యావరణ వాదం, ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి. మనం ఇక్కడి నుంచి వచ్చే ప్రశ్నకి ఏం రాయాల్సి వస్తుందంటే ఇది కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు, ప్రజల బాధ్యత కూడా ఉంది ఇందులో. ఎందుకంటే దీనికి కారకులైన వాళ్ళు మనుషులే కాబట్టి, వ్యక్తులే కాబట్టి ముందు వ్యక్తిగతంగా నైతికతను కలిగి ఉండాలి. అంటే మనం చాలా సందర్భాల్లో రోడ్లపైన చెత్త పడేస్తాం, యాక్చువల్ అది మనది కాదు అనుకుంటాం. కానీ అదే మన ఇంట్లో చెత్త పడేస్తే ఏమనుకుంటామో అట్లా మనము పర్యావరణంలో ఏ చర్య చేపట్టినా కానీ అది అంతిమంగా ప్రత్యక్షంగా పరోక్షంగా మనం కూడా బాధ్యులము అందులో అవుతున్నాం. కాబట్టి దాన్ని సంక్షోభంలో నెట్టివేయడంలో కానీ దాన్ని కాపాడడంలో కానీ వ్యక్తుల యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కేవలం అంటే మనం లాస్ట్ కన్క్లూజన్ రాసేటప్పుడు పర్యావరణ పరిరక్షణలో రాజ్యాంగము, చట్టాలు, విధానాలు ఎంత ముఖ్యమో, ప్రజల ఆలోచన ధోరణి,
ప్రజల్లో నైతికత అంటాం, ఇది తప్పు అని తెలుసుకునేటువంటి భావన కూడా అంతకంటే ముఖ్యమని అనుకున్నప్పుడు మాత్రమే మనం పర్యావరణాన్ని కాపాడగలుగుతాము. దానిలో అందరూ భాగస్వాములు కావాలి అనేటువంటి భావన వచ్చే విధంగా దాన్ని పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ.